హలో గాయ్స్. రీసెంట్‌గా నేను అరకు టూర్ వెళ్ళినప్పుడు నాకు తెలిసిన ప్రణీత్ అన్న అని ఒకరున్నారు. సో, వాళ్ళు నిత్య హనీ ఫార్మ్ రన్ చేస్తారు. సో, నేను అక్కడికి విజిట్ చేశాను. సో, వాళ్ళకు మొత్తం ఆ ప్రాసెస్ ఎలా ఉంది, ఏంటని ఒకసారి రిక్వెస్ట్ చేసింటే వాళ్ళు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటది. కానీ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో, మొత్తం వాళ్ళు ప్రాసెస్ చెప్పారు. ఎలా ఏంటంటే ఎన్ని రకాల హనీస్ ఉంటాయి, ఏంటి దాని పేర్లేంటి, తర్వాత ఎన్ని రకాల హనీ బీస్ ఉంటాయి. క్వీన్ హనీ ఏంటి, వర్కర్స్ హనీ ఏంటి, మేల్ హనీ ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటి, తర్వాత వాళ్ళ స్టాల్‌లో ఉన్న హనీస్ అన్నీ చూపిచ్చారు. దాంట్లో రేట్స్ చెప్పారు. సో, మీకెవరికైనా కావాలంటే రిటైల్ ఆర్ హోల్‌సేల్ ప్రైసెస్ కూడా ఇస్తామని అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కొంచెం లెంతీగా ఉంటది వీడియో. కానీ నిజంగా చెప్తున్నాను చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఖచ్చితంగా మొత్తం వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది హనీ గురించి. సో, కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి. సో ఈ బాక్స్ వచ్చేసి సూపర్, దీన్ని సూపర్ అంటారనమాట ఎపికల్చర్ లాంగ్వేజ్లో. సో ఇందులో కింద లేయర్లో వచ్చేసి ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ని ఈ లాంగ్వేజ్లో ఏంటంటే బ్రూడ్ అంటారు, బ్రూడ్. సో ఈ కింద ఛాంబర్ అంతా వచ్చేసి బ్రూడ్ ఛాంబర్. ఇప్పుడు రాణిగా అనేది ఈ కింద బాక్స్లోనే ఉంటుంది. ఈ కింద బాక్స్ నుంచి పైకి ట్రావెల్ చేయాలి రాణిగా. రాణిగా లైఫ్ స్పాన్ వచ్చేసి 2 years. 2 yearsలో దాని లైఫ్లో ఒకే ఒక్కసారి బయటికి వెళ్ళి మేటింగ్ చేసుకొని బాక్స్కి వస్తుంది. బాక్స్కి వచ్చాక ఎవ్రీ డే 1000 to 1500 ఎగ్స్ పెడుతుంది ఎవ్రీ డే రాణిగా. ఇందులో ఇంకోటి ఉండేది మేల్ బీ. మేల్ బీ లైఫ్ స్పాన్ వచ్చేసి 90 days. 90 daysలో అది వేరే పని ఏం చేయదు, రాణికి మేటింగ్ చేయడానికి ఉంటుందన్నమాట. అది మేటింగ్ టైంకి వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే గాల్లో ట్రావెల్ చేస్తాయి. మేటింగ్ పిక్చర్ గాల్లోకి వెళ్ళి గాల్లో ట్రావెల్ చేసి మేటింగ్ చేసుకుని బాక్స్కి వస్తాయి అన్నమాట. మేటింగ్ చేసిన తర్వాత మేల్ బీ అనేది చనిపోద్ది. రాణిగా ఒకటే బాక్స్కి తిరిగి వస్తుంది అన్నమాట. ఇందులో మెయిన్ వచ్చేసి వర్కర్ బీస్. వర్కర్ బీస్ అన్ని ఫీమేల్స్ ఉంటాయి. వర్కర్ బీస్ స్ట్రెంగ్త్ వచ్చేసి 50,000 to 1 lakh ఉంటుంది అన్నమాట వర్కర్ బీస్. సో ఇందులో కూడా వర్క్ డివైడ్ చేసుకుంటాయి. తేనె తీసుకొచ్చి తేనె తీసుకొస్తుంది, వాటర్ తీసుకొచ్చేది వాటర్ తీసుకొస్తుంది, పోలం తీసుకొచ్చేది పోలం తీసుకొస్తుంది. అలా డిఫరెంట్ వర్క్ అవే సెగ్రిగేట్ చేసుకుంటాయి అన్నమాట. ఈ వర్కర్ బీస్ అనేది ఫీమేల్స్ అన్నమాట. సో ఇవి 1000 to 1500 ఏమంటారు 50,000 to 1 lakh ఉంటాయి. మేల్ బీస్ 100sలో ఉంటాయి, కానీ మేల్ బీతో ఉపయోగం లేదు, దాని ముళ్ళు కూడా ఉండదు. ఈ ఫీమేల్స్ ప్లస్ వర్కర్ బీస్ అవన్నీ సేవ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. దాని హనీని అవన్నీ సేవ్ చేసుకుంటుంటాయి. ప్రస్తుతానికి నేను ఈ సూపర్ అనే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. క్వీన్ బీ అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని 2 తీయలేం కాబట్టి క్వీన్ బీ ఇంకోటి తీద్దాం, లేకపోతే డైరెక్ట్ అదే తీసేద్దాం. యాక్చువల్ స్మోక్ ఉంది ఎవరి దగ్గర? స్మోక్ సిగరెట్ కానీ అలా కానీ లైటర్ ఉందా? స్మోక్ కూడా ఏంటంటే కొద్దిగా వాటి మత్తు ఎక్కుతుంది, కుట్టకుండా మత్తు ఎక్కి కుట్టకుండా ఉంటుంది అన్నమాట తొందరగా. ఈ బ్రీడ్ పేరు ఎపిస్ మెలిఫెరా. ఈ పైన చెట్ల మీద ఇళ్ళకి పడుతుంటాయి చూసారా, పెద్ద ఈగలు అవి, దాని పేరు డోర్సెటా. ఇంకోటి చిన్న ఈగలు పుట్టతేనె అంటుంటారు, దాని పేరు వచ్చేసి సెరీనా ఇండికా. అన్నిటికంటే చిన్న ఈగ పేరు ఎపిస్ ఫ్లోరియా, అంటే అది ముసురు తేనె తీగలు. దాని కాస్ట్ వచ్చేసి 5,000 to 10,000 కూడా ఉంటుంది. బాక్స్ కాస్ట్ కదా, దాని హనీ 1 kg కాస్ట్ 5,000 to 10,000 మధ్యలో ఉంటుంది. ఫ్లోరియా, ఎపిస్ ఫ్లోరియా. ముసురు తేనె తీగలని మన ఒక లాంగ్వేజ్లో అంటారు, అడవి లాంగ్వేజ్లో జుంటు తేనె తీగలు అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. బట్ దాని హనీ వచ్చేసి మెడిసిన్ వాల్యూ చాలా ఎక్కువ. సో కాస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఈ లాంగ్వేజ్లో అంటే హనీ బీ లాంగ్వేజ్లో సూపర్ బాక్స్ అంటారు. సో మీరు అక్కడ చూసారా సింగిల్ అయిపోయాయి. ఆ పైన లేయర్లో ఉన్న హనీ బీస్ మొత్తం చనిపోయాయి. ఇప్పుడు ఆ సింగిల్ బాక్స్ ఉన్నాయి చూసారా, నిన్నటిదాకా డబుల్ ఉండాలి అది. సో హనీ తీసిన తర్వాత ఏంటంటే హనీ బీస్ లేవు కదా అని చెప్పి తీసేసి ఆ సింగిల్కే పెట్టేసాం. ఇంకా హనీ బీస్ లేకపోతే ఆ ట్రేస్ కూడా వేస్ట్ కదా, ఆ ట్రేస్ అని తీసుకుని వెళ్ళిపోయాం. రెంట్ ఏం కాదు, మా అన్నదే. అంటే నేను మా అన్న కలిసి పార్ట్నర్షిప్లో పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే అయిపోయాయి కదా, తను కిందకి వేసుకెళ్ళిపోయాడు అనమాట. మెయిన్ ఏంటంటే ఇక్కడ వెదర్కి అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనమే చలికి కొనుక్కొని ఇన్ని బట్టలు కట్టుకున్నాం. అవి చిన్న ప్రాణాలు 45 days బతుకుతాయి. వాటి లైఫ్ స్పాన్ వచ్చి 45 days. సో 45 daysలో ఎవ్రీ డే అవి 5 to 10 kilometers ట్రావెల్ చేసి డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి నెక్టర్ తీసుకొస్తాయి అనమాట. ఇంత చిన్న ప్రాణాలు. ఒక్క ఈగ ఏంటంటే దాని లైఫ్ స్పాన్లో మనకు 1/2 teaspoon హనీ తీసుకొస్తుంది ఒక్క ఈగ. ఎందుకంటే 45 days ఉండేది అది. 45 daysలో డిఫరెంట్ ఫ్లవర్స్ మీద ట్రావెల్ చేస్తుంది. సో ఇది అనేది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎటు వెళ్ళినా కానీ వాటి ఫ్లవర్స్ దొరుకుతాయి. పిచ్చి పూతలు ఏదో ఒకటి, ఇది ఈ ఫ్లవర్ని తీసుకొస్తుంది. డిఫరెంట్ ఫ్లవర్స్ ఇగో వీటి మీద చూడండి, వీటి మీద పూలు వస్తున్నాయి కదా, అలా డిఫరెంట్ ఫ్లవర్స్ నుంచి తీసుకొస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే రాణిగా వెళ్ళిపోయి ఇట్లా ఎక్కేస్తుంది. దాన్ని ఏమంటారంటే
స్వామింగ్ అంటారు, హనీ బీ స్వామింగ్. అట్లా వెళ్ళిపోయినప్పుడు వాటిని పట్టుకొని తీసుకొచ్చి మళ్ళీ బాక్స్లో వేసేస్తాం. సో వాటిని దులిపినప్పుడు కొద్ది కింద పడి ఉంటాయి. ఇక అదే బాక్స్ దానిలో పెట్టాను అనమాట తీసేసి. చూపిస్తాను మీకు. రాణిగా పొడుగ్గా ఉంటుంది. ఇప్పుడు దీని సైజు చూశారు కదా, మామూలుగా ఈ సైజు ఉంది కదా, రాణిగా పొడుగ్గా ఉంటుంది, రెడ్ కలర్ సైజులో ఉంటుంది అనమాట. ఒక బాక్స్కి ఎన్ని రాణి ఉంటుంది? ఒకటే, ఒక బాక్స్కి ఒకటే ఉంటుంది. అదేం పనిచేయదు కదా రాణిగా. రాణిగా గుడ్లు పెడుతుంది. రాణిగా ఇంపార్టెంట్. రాణిగా ఎక్కుతుంటే ఈ వర్కర్ బీస్ మొత్తం దాని వెనుకనే ఫాలో చేస్తూ ఉంటాయి అన్నమాట. రాణిగా కొంటారా మీరు? ఇందులోనే ప్రొడక్షన్ అవుతుంది. రాణిగా గుడ్డు కూడా పెడుతుంది అనమాట అది. సో దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం రాణిగా గుడ్డును కూడా. మీరు అక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. ఎవరైనా ఒకళ్ళు దాన్ని ఆ సౌండ్ వింటున్నారా? స్మోక్ చేసినందుకు. స్మోక్ వల్ల ఏంటంటే వాటికి మత్తు ఎక్కుతుంది. సో ఇమీడియట్గా మనకు కరవకుండా ఉంటాయి మా 10-15 మినిట్స్ వాటి మత్తు ఎక్కువ ఉంటుంది అన్నమాట. నేను నా చేతిలో వచ్చేస్తాను. క్వీన్ బీ అంటే దేని మీద ఉంటుంది తెలియదు, తిరుగుతూ ఉంటుంది కదా అది. ఒకదాని మీద నుంచి ఒకటి తిరుగుతూ ఉంటుంది అనమాట. రెస్ట్ తీసుకోదు, ఎగ్స్ పెడతానే ఉంటుంది కంటిన్యూస్. మరి 1000 to 15 eggs పెట్టాలంటే డైలీ అది ఒకదాని మీద ఒక షిఫ్ట్ అయిపోతూనే ఉండాలి. అది డిఫరెంట్. అవి కరోనా ఎక్కువ, వాటి పాయిజన్ ఎక్కువ, వీటి పాయిజన్ తక్కువ. దీనిలో కూడా బెనిఫిట్ ఏంటంటే వీటి పాయిజన్ ఉంది కదా, కుడతాయి కదా, క్యాన్సర్ రాకుండా పెరలైజ్డ్ అవ్వకుండా ఉంటుంది బాడీ. సో వీటి మెడిసిన్ అంటే వీటి పాయిజన్ కూడా 1 గ్రామ్ 2000 to 3000 రూపీస్ ఉంటుంది. దీని పాయిజన్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. మనం తీయలేదు కానీ తీసే మెషిన్స్ కావాలి. అది కొద్ది కాస్ట్, మెషిన్ కాస్ట్ ఎక్కువ. అది వైబ్రేషన్ మిషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ మిషన్ ఏం చేస్తారంటే ఇట్లా ముందు పెట్టేస్తారు దీని డోర్ సైడ్. పెట్టేసినప్పుడు ఏంటంటే కోపంతో వాటిని కుడతా ఉంటుంది కదా, ఆ స్టింగ్ చేసినప్పుడు ఆ పాయిజన్ అనేది దాని మీద ఒక మిర్రర్ పెడతారు. ఆ మిర్రర్ మీద ఉంటుంది అనమాట అది. అసలు మీ దగ్గరకు వచ్చిన దులపొద్దు, దులిపితే కుడతాయి అవి. కుట్టేసిన తర్వాత దులపలేదు. మీ మీదకి వచ్చి అంటే రాగానే కొంతమంది భయపడి దులుపుతూ ఉంటారు కదా, అలా దులపకూడదు. దులిపితే కుడతాయి. రెచ్చగొట్టద్దు, నేను రెచ్చగొక్కో అని. సో యాక్చువల్గా ఇది ఉంది చూసారా, ఎంటీ ట్రేస్ని అన్ని తీసి ఇట్లా ఫుల్గా ఉన్న ట్రేస్లో పెట్టినందుకు ఇంత ఫుల్గా ఉంది. నిన్న అయితే మొత్తం ఖాళీ, ఇవన్నీ ఖాళీ. అదే వీడియోస్ తీసా నిన్నంతా ఇట్లా అయిపోయింది కదా అని చెప్పి వీడియోస్ తీసా, ఇంత ఖాళీ అయిందని చెప్పి. ఆ డబల్స్ మీద ఉన్న ఏంటంటే ఎంటీ అయిపోయినాయి తీసుకొచ్చి ఇందులో ఈ ఫుల్గా, ఇప్పుడు ఇందులో 4 ఉన్నాయి అనుకోండి, ఆ 4 మధ్యలో ఎంటీస్ పెట్టేస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. ఆ మేల్ పీస్ ఇక్కడ ఇందులో చాలా కనిపించాయి, దానిలో చాలా కనిపించాయి కానీ క్వీనే కనపడలేదు. రాణిగా బయటికి అసలు పోదు, రాణికి వెళ్ళిపోతే దాంతో ఫాలో చేసి వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఈ బాక్స్ మొత్తం దాంతో వెళ్ళిపోతాయి. ఇవి ఎంత దూరం వెళ్ళినా కానీ దేని బాక్స్కి అదే వస్తుంది, ఎందుకంటే ఒక స్మెల్ అనేది ఉంటుంది. ఆ స్మెల్ బేస్ చేసుకొని ఎంత దూరం వెళ్ళినా కానీ దాని బాక్స్కి అవి వచ్చేస్తాయి. క్వీన్ బీ ఎగ్స్ పెట్టినప్పుడు ఒక స్మెల్ అనేది ఆ సరౌండింగ్స్లో ఉంటుందన్నమాట. ఆ స్మెల్ బేస్ చేసుకొని ఎంత దూరం వెళ్ళినా కానీ మళ్ళీ దాని బాక్స్కి అదే వస్తుంది, వేరే బాక్స్కి వెళ్ళదు. ఇప్పుడు అందులో 2 ఉన్నాయి అనుకోండి, ఒక క్వీన్ బీని తీసుకొచ్చి ఇందులో పెడతాం. ఆ క్వీన్ బీ ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి అలవాటు అయిపోతాయి, యాక్సెప్ట్ చేస్తాయి. ఒక
ఒక బాక్స్లో 2-3 కూడా ఉంటుంటాయి గ్రీన్ పీస్. 2-3 ఉంటే డివైడ్ చేసేయాలి, లేకపోతే డివైడ్ చేసేయాలి. లేకపోతే అవి కూడా టీమ్స్ డివైడ్ చేసుకుంటాయి. అవునవును. అంటే అది రోస్ట్లో పోయి పెడతారా బాక్సెస్? రోజ్ పెటల్ అనేది మనం తయారు చేసుకునేది. రోజ్ ఫ్లవర్స్ నుంచి హనీ రాదు యాక్చువల్గా. ఈ ఫ్లవర్స్ నుంచి వస్తాయి, అందుకే ఎల్లో ఫ్లవర్స్ చేస్తాం ఇప్పుడు. ఇప్పుడున్న బాక్సెస్ అన్ని ఏ హనీ? నైజర్ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్. ఎల్లో ఫ్లవర్స్. అవును. ఇప్పుడు ఆ టేబుల్ మీద ఎల్లో కలర్లో హనీ ఉంది కదా, అది నైజర్ ఫ్లవర్ హనీ. అది దీనిలో చూడండి హనీ నింపేసుకుంటుంది. అది ఆ షైనింగ్ అయ్యేదంతా హనీ. అది లోపల వాటర్ లిక్విడ్ షైనీ అవుతుంది చూసారా, అదంతా హనీ. అది మొత్తం షైనింగ్గా ఉంది. సో ఈ మొత్తం ఫుల్ అవ్వడానికి 20 to 30 days పడుతుంది. 20 to 30 days పడుతుంది. ర్యాక్ కూడా మేల్బీ అక్కడ కొట్టుకుంటున్నాయి రెండు. ఆ బండది మేల్బీ, ఇది బండది. ఇది మేల్బీ, ఇది క్వీన్ బీ. క్వీన్ బీ అంటే ఫీమేల్ వర్కర్. అంటే ఒక బాక్స్లో ఇంకో బాక్స్కి వచ్చినా కొట్టుకుంటాయి అవి. మేబీ ఇది పక్క బాక్స్ అయ్యి ఉండొచ్చు. మేల్ బీస్ తక్కువ ఉంటాయా? చాలా తక్కువ. మేల్ బీస్ 100sలో ఉంటాయి. ఇది బండది ఇక్కడ కనిపిస్తుంది మేల్ బీ, ఇది మేల్ బీ. ఇవన్నీ వర్కర్స్. సో డిఫరెన్స్ తెలుస్తుంది కదా, ఇది బండది సైజ్ ఉంది, డిఫరెంట్గా ఉంది. ఇవన్నీ మేల్ బీస్. ఇవి కొట్టుకుంటున్నాయి. పక్క బాక్స్లో ఇక్కడికి వచ్చినా కానీ కొట్టుకుంటాయి. దానిలో హనీ కూడా కనిపిస్తుంది క్లియర్గా. మేల్ బీనా? ఇంకోటి తీద్దాం ఆగు. అప్పుడు దానిలో క్వీన్ కనిపించినా కానీ మనకు మంచిది. ఇదిగా దొరికిండు క్వీన్ బీ. కనిపించిందా? ఇది ఇటు ఒక్క నిమిషం చూద్దాం. తిరుగుతుందా? అటు ఇటు తిరుగుతుంది. ఇటు వచ్చిందా? ఇది క్వీన్ బీ. యా, దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 2 years. 2 yearsలో ఇప్పుడు ఏం చేస్తుందంటే సెల్స్ ఎత్తుక్కుంటుంది. ఎంటీ సెల్స్ ఎక్కడ దొరికిందో దానిలో ఎగ్స్ పెట్టడానికి అదంతా ట్రై చేస్తుంది అనమాట. సో ఇవన్నీ ఎగ్స్. వీటిలోంచి 11 days తర్వాత బేబీస్ బయటికి వస్తాయి. 21 days నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాయి అనమాట అవి. అంతే అంతే. ఇక్కడ మీరు చూస్తున్న ఎల్లో కూడా ఇది పోలన్ అంటారు అనమాట, ఫ్లవర్ పోలన్. ఎల్లో కలర్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉండాలి కదా, వాటి నుంచి తీసుకొచ్చి కాళ్ళ మీద పట్టుకొస్తాయి. కాళ్ళ మీద పెట్టుకొచ్చి ఇందులో పోయి స్టోర్ చేస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 1000 to 1500 ఉంటుంది. పోలన్. మీరు జిమ్లో ప్రోటీన్ పౌడర్ అమ్ముతారు కదా, అవి ప్రిపేర్ చేసుకుంది. ఇది న్యాచురల్ ప్రోటీన్ పౌడర్. ఇది ఫ్లవర్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటుంది అనమాట. ఇది కూడా ఇప్పుడు మనకి స్పేస్కి వెళ్తారు చూసారా, ఈ పోలన్ తీసుకెళ్తారు, లేకపోతే రాయల్ జెల్లీ తీసుకెళ్తారు. రాయల్ జెల్లీ కాస్ట్ వచ్చి 50,000 to 1 lakh మధ్యలో ఉంటుంది. హెల్తీయెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ రాయల్ జెల్లీ. అది కొద్దిగా ఏమంటారు తిన్నా కానీ రోజు మొత్తం మనం ఏం ఆహారం లేకున్నా పర్లేదు. ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట అది. మీరు పోలన్ ఎప్పుడు తీయలేదా? పోలన్ మనం అంటే ఇవన్నీ వర్క్ ఎక్కువ. సో వీటిలో చూసినట్టే ఇది ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఒకటి హనీ కనపడుతుంది, ఒకటి పోలన్ కనపడుతుంది. సో ఇందులో ఇది హనీ. ఇదంతా ఆల్రెడీ అంటే నిన్న తీసేసాం కాబట్టి ఆల్రెడీ ఫిలప్ చేసుకున్నాయి. ఇంకా 10-20 days అయితే నిండిపోద్ది ఇది. క్వీన్ బీ ఇటు స్లోగా ఇట్లా చేసుకుని జూమ్ చేసుకోండి, మనం కనిపించేది ఉందా నాకు క్వీన్ బీ ఇక్కడ? మీ సైడ్ తిరుగుతుంది. క్వీన్ బీ కూడా అక్కడ వస్తుందా కదా? మీరు క్వీన్ బీ కూడా అక్కడ వస్తుందా? అది కరుస్తే ఇంకా కరవదు. క్వీన్ బీ కరవదు. క్వీన్ కరవదు, మేల్ కరవదు. ఈ వర్కర్సే. వర్కర్స్ అన్నీ ఫీమేలే. వర్కర్స్ అన్నీ ఫీమేలే. అవే ఎక్కువ పని చేస్తాయి మనకంటే. ఇదే కదా క్వీన్ బీ. అట్నే ఉండు. దాని లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. దాని వింగ్స్ చిన్నగా ఉన్నాయి చూడండి. మిగతా షేప్ అంతా డిఫరెంట్. దాని జీబ్రా కలర్లో ఉంటుంది. ఇది ఒకటి బ్రౌనిష్ కలర్ అండ్ వింగ్స్ అనేది చిన్నగా ఉంది. ఒక్క నిమిషం వెళ్ళిపోతుంది అవుతారు. ఇప్పుడు కరెక్ట్గా నోడింది. సింగిల్గా వచ్చింది కదా. ఇవి ఎన్ని డేస్ ఎగ్స్ అన్న? ఏవి డే ఎగ్ గ్రోత్ ఏమైనా ఉంటుంది ఏంటి? పడుతున్నాయి అన్ని. మీరు ఎన్ని ఇయర్స్ చేస్తారు? నేను 10 years నుంచి చేస్తాను. సో ముందు నుంచి సేమ్ ఇక్కడ ఇదే లొకేషన్? ఇదే లొకేషన్. ఇది ప్రాపర్టీ ఓన్? లీజ్ తీసుకున్నాను. సమ్ టైమ్ ప్రాఫిటబుల్, సమ్ టైమ్. ఈసారి యాక్చువల్గా ఒక 4 to 5 lakhs లాస్ వచ్చింది. నిన్న స్టేటస్ అదే పెట్టాను. ఏంటంటే మెయిన్ వీటికి వెదర్ కూడా సపోర్ట్ చేయాలి. సో ఇదంతా నార్మల్లీ మనం ఎప్పుడూ ఒకటే దగ్గర ఉండం.
హనీ అనేది ఎప్పుడు ఒకటే కలర్ ఒకటే టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం మాల్స్లలో వాటిలో తీసుకుంటూ ఉంటాం కదా బ్రాండెడ్ హనీస్, ఒకటే కలర్ ఒకటే టేస్ట్ ఇయర్ మొత్తం వస్తుంది. అలా ఉండదు. ఇప్పుడు ఫ్లవరింగ్ని బట్టి వీటి సోర్స్ ఆఫ్ ఫ్లవరింగ్ పక్కన ఏది ఉంటే వాటి హనీ వస్తుంది అనమాట. ఇప్పుడు నిన్నంతా తీసింది మనం ఎల్లో ఫ్లవర్స్, ఇవన్నీ ఎల్లో ఫ్లవర్స్ వేసాను కదా, ఇప్పుడు వచ్చిన హనీ కూడా ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఆ ఫ్లవర్ని బేస్ చేసుకొని దాని కలర్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ ఏ ఫ్లవర్ నుంచి వస్తే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళారు చూసుకొని రావడానికి, ప్లేస్ చూసుకొని వచ్చి షిఫ్ట్ చేయడానికి. బాక్సెస్ అన్నీ అక్కడ షిఫ్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఎండిపోతుంది. సో హనీ అనేది మనకు రాదు. సో డిఫరెంట్ ప్లేసెస్ తిరుగుతూ ఉంటాం. మీ ఊర్లోనే అనుకోండి, ఏదన్నా ఊర్లో ఒకటి 30 acres 40 acresలో ఏదన్నా ఫామ్ చేశారనుకోండి, కంది నుంచి వస్తుంది, వలస పూల నుంచి వస్తుంది, సన్ఫ్లవర్ నుంచి వస్తుంది, మస్టర్డ్ నుంచి వస్తుంది, నువ్వుల మీద నుంచి వస్తుంది. ఇలా ఈ ఫ్లవరింగ్ సోర్స్ ఉన్న ఏరియాస్ మొత్తం తిరిగేసి ఇలా బాక్సెస్ పెట్టేస్తాం అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది పాలినేషన్ చేయడం వల్ల ఒక రైతుకి మంచిగా జరుగుతుంది. 20% క్రాప్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో కొంతమందికి ఏంటంటే అవగాహన లేక ఏం చేస్తారంటే మా పూల మీద వచ్చి వాలుతుంది, ఈ మన నష్టం జరుగుతుంది అని చెప్పి అనుకుంటారు. కానీ పాలినేషన్ చేయడం వల్ల, ఈ తేనెటీగను ఉండడం వల్ల మనకి అర్త్ అనేది సేవ్ అవుతుంది. ఈ పాలినేషన్ చేయడం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాటికి అన్నిటి అవి ఉంటాయి కదా ఫ్లవర్స్, పాలినేషన్ చేయడం వల్లే మంచి ఫుడ్ కానీ మంచి వెజిటేబుల్స్ కానీ మంచి ఫ్రూట్స్ కానీ మనకు వస్తున్నాయి. లేదంటే సేమ్ హైబ్రిడ్ మోడల్ చేసుకోవాల్సిందే. మనం వాడుతున్నప్పుడు ఆ హెల్త్లో తెలిసిపోద్ది. ఇప్పుడు టెస్టింగ్లో అనుకోండి మనది పాస్ అవుద్ది, వాళ్ళది పాస్ అవుద్ది. బట్ వాడుతున్నప్పుడు హెల్త్ బెనిఫిట్స్ అని మనకు తెలిసిపోద్ది. రక్తం ఏమంటారు ప్యూరిఫై చేస్తుంది. కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా ఇలాంటి వాటికి మంచి మెడిసిన్ అన్నమాట. ఇది న్యాచురల్ మెడిసిన్. ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్లో గోరువెచ్చని నీళ్ళు నిమ్మకాయ పిండుకొని తాగడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది. మన బ్లడ్లోకి వెళ్ళి మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. నరాల్లోకి వెళ్ళి కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా మన దెబ్బలకి మనం పెట్టుకుంటే ఆ మరక రాకుండా చేస్తుంది అన్నమాట. సో వీటి నుంచి వచ్చే మైనం కూడా ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే హనీ పెట్టేసుకొని సీల్ చేసేసుకుంటుంది. ఆ సీల్ని మనం కట్ చేసి బాయిల్ చేసిన తర్వాత అది వ్యాక్స్ తయారవుతుంది. ఆ వ్యాక్స్ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ షీట్స్ తయారు చేసి వీటికే పెట్టేస్తాం అలాగా. సో హనీ బీ తీసుకొచ్చింది ఏది పాడవదు, అన్నీ అంటే హెల్తీ ఐటమ్సే. బయట అమ్ముతుంటారు కదా అవును నో అది ఫేక్ హనీ. ఇప్పుడు మీరు ఇటు వెళ్తుంటారు కదా, దారిలో నీకు 10 మంది కనపడతారు, కవర్ వేసుకొని కవర్లో పెట్టుకుంటారు కదా. ఇయర్ మొత్తం ఈ 2 months వీళ్ళు టూరిస్టులు వస్తారు కదా, వాళ్ళని చూసుకొని బిజినెస్ చేసుకోవడానికి వస్తారు. కింద ఊర్లోంచి మార్నింగ్ ఒక టాటా ఏస్లో డ్రమ్స్లో తీసుకొని అమ్ముతూ ఉంటారు. 200కి అమ్ముతారు. ఇప్పుడు 40 days నుంచి కష్టపడితే ఇప్పుడు వచ్చింది నాకు తేనె. వాళ్ళు రోజు అమ్ముతారు. ఎలా వస్తుంది? ఇప్పుడు అడవిలో ఉందన్నా కూడా ఇంత వస్తుంది, పెద్ద కోంబ్ వస్తుంది కదా, కోస్తే 5 kgs 10 kgs వస్తుంది. మళ్ళీ ఇది హనీ ఫామ్ చేసుకోవడానికి 20 to 30 days పెడుతుంది. సో మనకి 20 to 30 days తర్వాతనే హనీ వస్తుంది. వాళ్ళు రోజు అమ్ముతారు. ఎలా అమ్ముతారు? ఆల్మోస్ట్ అట్లాంటి 300-400 బాక్సెస్ ఇలాంటివి. ఈ ఒక్క ఫ్రేమ్ కాస్ట్ వచ్చేసి ఈగలతో సహా 500 rupees. అంటే ఏం పోయింది అర్థం కదా, అంటే ఈగలు పోయాయి కదా, ఈగలు చనిపోయాయి కదా. సో ఇది ఏమైపోతుందంటే ఈగలు తిరగకపోతే హార్డ్ అయిపోద్ది. సాఫ్ట్గా ఉంటుందని డైలీ పని చేసుకుంటాయి. అవి హార్డ్ అయిపోయింది కాబట్టి వీటిని పని చేయదు. ఇప్పుడు నేను ఆగస్ట్లో దీన్ని ఫార్మింగ్ చేసి ఎల్లో ఫ్లవర్స్ ఫార్మింగ్ చేసి హనీ కోసం పెడితే నిన్న తీసాం. ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఫార్మింగ్ చేసుకుంటే ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 32 days తర్వాత తీసాం. ఇక్కడ ఎన్నో ఆల్మోస్ట్ 300 బాక్సెస్ ఉన్నాయి. ఒక్క బాక్స్ నుంచి 1 kg వచ్చినా కానీ 300 kgs రావాలి కదా. మాకు వచ్చింది 210 kgs. మాకు వచ్చింది 210 kgs. సో ఆ 210 kgs ఏంటంటే మనకి లాసే. యాక్చువల్గా వెదర్ తట్టుకోకుండా అవి చనిపోయినాయి, చాలా మట్టుకు చనిపోయినాయి, చాలా మట్టుకు ఏంటంటే వర్క్ చేయలేదు. సో ఆల్మోస్ట్ చాలా ఫ్రేమ్స్ ఎంటీ అయిపోయాయి కాబట్టి షిఫ్ట్ చేసేసాం. సో కొత్త ప్లేస్ చూసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కొత్త ప్లేస్కి షిఫ్ట్ చేసేసి ఈ హనీ బాక్సెస్ మొత్తం షిఫ్ట్ చేస్తాం. మొత్తం బాక్సెస్ అన్నీ షిఫ్ట్ చేసేస్తాం. సన్ఫ్లవర్ సిద్దిపేటకి వెళ్తున్నాం. దాని తర్వాత గుంటూరు జిల్లాలో బాపట్ల అని ఉంటుంది, అక్కడ పిల్లిమిసర జనుము వేస్తారు. సో పిల్లిమిసర అనేది ఆవులకి మేత వేయడానికి పంట పండిస్తారు కదా, వాటి ఫ్లవరింగ్ చాలా ఉంటుంది. సో ఏ ఊర్లో మొత్తం సరౌండింగ్ ఊరు మొత్తం అవి ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఎటు వెళ్ళినా కానీ ఫ్లవరింగ్ దొరుకుతాయి కాబట్టి తెచ్చుకుంటాయి అన్నమాట. సో హనీ ఒకటి, అది తీసుకొచ్చాయి, పాలెన్ ఒకటి, వాటి విషము మనకి యూజ్ అవుతుంది, ఆ వ్యాక్స్ మనకు యూజ్ అవుతుంది, రాయల్ జెల్లీ యూజ్ అవుతుంది. తేనెటీగలు లేకపోతే మన అర్తే ఉండదు, ఎండ్ అయిపోద్ది.
ఇంకోటి ఏంటంటే రైతులు తెలిసిన వాళ్ళు అదే పనిగా బాక్సెస్ మా దానిలో పెట్టండి, మేము మంత్లీ ఇంత పేమెంట్ చేస్తారు నిజమే అది పాలినేషన్ కోసం. ఇప్పుడు సపోజ్ మనమే ఇప్పుడు సన్ఫ్లవర్ వేసుకున్నారు కదా, నిజామాబాద్ డిస్టిక్లో ఏప్రిల్ మన ఫిబ్రవరి మార్చ్లో నిజామాబాద్లో వేస్తారన్నమాట సన్ఫ్లవర్. వాళ్ళు మనకే 3,000 రిటర్న్ ఇస్తారు, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ వాళ్ళు ఇస్తారు. పాలినేషన్ చేయడం వల్ల ఏంటంటే ఆ క్రాప్ వస్తుంది కదా, సో దాంతో వాళ్ళకి బెనిఫిట్ అది. సో మనకి రిటర్న్ డబ్బులు ఇచ్చేసి మనకి పిలిపిస్తారు వాళ్ళు. ఇప్పుడు మొత్తానికి ఎడ్యుకేషన్ అందరికీ అయింది సుమారుగా రైతులకు. ఆల్మోస్ట్ 10 years ముందు లేదు. అవును ఇది యాక్చువల్గా మంచి సబ్జెక్ట్, తెలుసుకోని సబ్జెక్ట్. అంటే ఫార్మింగ్లో దిగితే కొద్దిగా లాస్ ప్రాఫిట్ అని ఉంటుంది, కానీ అంటే బెస్ట్ బిజినెస్. ఒకటి హనీ అనేది పాడవదు. మనం ఫుడ్ బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఈ క్యాజునట్ కానీ పప్పులు ఇప్పులు ఏదైనా కానీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. హనీ అనేది ఎప్పుడు పాడవదు, ప్యూర్ హనీ 1000 సంవత్సరాలు అలాగే ఉంటుంది. మన పూర్వీకులు ఇప్పుడు మమ్మీస్ చూసుకోండి, ఈజిప్ట్లో మమ్మీస్ని 1000 years బ్యాక్ స్టోర్ చేసి రీసెంట్గా తీశారు, అయినా కానీ చెడిపోలేదు. అంటే ఆ శవం అనేది అట్లనే ఉంది. సో మీరు ఏదైనా సరే ప్యూర్ హనీలో వేసి పెడితే చనిపోయింది ఏదో ఒకటి చీమనో ఎలకనో ఏదో పెట్టేసాను అనుకోండి, 5 years 10 years తీసినప్పుడు అలాగే ఉంటుంది. మామూలుగా 2-3 daysలో అది ఇదైపోద్ది కదా, మొత్తం చనిపోవడం లేకపోతే రెక్కలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఫ్రెష్గా అలాగే ఉంటుంది. ప్యూర్ హనీ బెనిఫిట్ అదనమాట, ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు అందులో. అవునవును, రియాలిటీగా ఎక్స్పైర్ అవ్వదు. హనీకి ఎక్స్పైరీ డేట్ ఉందో, బట్ FSSAI రూల్స్ ప్రకారం ఒక డేట్ అనేది మనం దాని మీద మెన్షన్ చేయాలి. అలాగా హనీ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ కాదు. హనీ ఒకటి, ఆవు నెయ్యి ఒకటి, వీటికి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పైర్ అవ్వదు అలాగా. సో మీకు డిఫరెంట్ హనీస్ ఉన్నాయి మన స్టాల్లో, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వాటి బెనిఫిట్స్ ఏంటో చూద్దారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పెట్టెల దగ్గర ఉండాలి. ఇలా ఉంటుంది. సో మనం పెట్టెల దగ్గర ఉన్నాం, ఇప్పుడు అంతా బ్లాక్ అయిపోయింది కదా, 25 days బ్యాక్. ఇది హనీ కోసమే, అంటే వాటి సీడ్స్ తోటి మళ్ళీ ఇక్కడ ఆయిల్ తయారు చేసుకుంటారు. లోకలైట్స్ ఆయిల్ తయారు చేసుకుంటే, లేకపోతే దాన్ని సెల్ చేస్తారు. మనం మెయిన్ వేసుకునే సోర్స్ మన హనీ కోసం. అదే టైంలో మనం ఒక్కలే కాకుండా సరౌండింగ్స్లో కూడా ఆల్మోస్ట్ ఈ ఊర్లో ఆ ఫ్లవర్స్ చేస్తారు. సో అవి ఎటు వెళ్ళినా కానీ 3-4 kilometers ట్రావెల్ చేసినప్పుడు ఆ ఫ్లవర్స్ దొరుకుతాయి కాబట్టి 60 to 70% ఆఫ్ హనీ ఆ ఫ్లవర్ని తెచ్చుకుంటాయి. మిగతా టైం తిరుగుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎదురు చూడండి, ఆరెంజ్ కలర్, ఆ చెట్ల మీద ఆరెంజ్ కలర్, వైట్ కలర్, ఈ అడవి మొత్తం ఇవే ఉంటాయి కదా. సో ఎటు వెళ్ళినా కానీ వాటికి ఇవి దొరుకుతాయి, ఫ్లవర్స్ దొరుకుతాయి కాబట్టి అది మల్టీఫ్లోరల్ హనీ. ఇప్పుడు అవన్నీ మల్టీ ఫ్లవర్స్. ఇక్కడ ఓన్లీ ఎల్లో ఫ్లవర్ ఉన్నప్పుడు సింగిల్ ఫ్లవర్, ఎందుకంటే క్వాంటిటీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కువ ఇవి ఉన్నాయి కదా, వీటి మీద ఎక్కువ తిరిగి అక్కడ తక్కువ వెళ్తాయి. ఇప్పుడు ఇవి అయిపోయినాయి కాబట్టి ఇటు తిరుగుతాయి, మల్టీ ఫ్లవర్ మీద తిరుగుతాయి. నేరేడు పండు గింజలు అండ్ తేనె. ఇది వాము పూతలది. ఇది కర్నూలు సైడు వాము పంటలు వేస్తారు. సో వాము వేస్తారు కదా, దాని ఇది వీడియో కూడా చూపిస్తాను. అట్లా ఎక్కువ అంటే సరౌండింగ్స్ అంతా ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే మేము బాక్సెస్ తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు ఆ ఫ్లవరింగ్ నుంచి ఎక్కువ తేనె తెచ్చుకుంటుంది కాబట్టి ఆ టేస్ట్, ఆ కలర్ వస్తుంది. అలాగా వాము తేనె. ఇది మల్టీ ఫ్లోరల్ హనీ. ఇది తులసి హనీ, తులసి ఫ్లవరింగ్ నుంచి వచ్చింది. ఇది వైల్డ్ ఫ్లవర్ హనీ. ఇది వైల్డ్ హనీ అంటే పెద్ద ఈగలు. పైన అడవిలో పెద్ద ఈగలు ఉంటాయి చూసారా, డోర్సెట్ అని వాటి పేరు, వాటి అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ట్రైబల్ ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు వెళ్ళి అడవిలో దొరికినప్పుడు తీసుకొస్తాం. ఎన్ని కేజీలు ఉన్నాయి అక్కడ? 1, 2, 3, 4, 5, 6 కేజీలే. ఇవి అయిపోతే 20-30 రోజుల తర్వాత మనం చెక్ చేసుకుని తీసుకోవడం. కానీ 100 కేజీలు 200 కేజీలు దొరకవు నెల మొత్తం అమ్మడానికి. సో ఇట్లా ఎన్ని కేజీలు ఉంటే అన్ని కేజీలు మళ్ళీ దొరికినప్పుడు. బాక్సులు కాదు, అడవిలో తిరుగుతుంటాయి కదా ఈగలు, తేనె పట్లు కొండ మీద చెట్లకు పట్టుకుంటాయి కదా అవి. ఇప్పుడు మనం పొగెట్లో పెట్టాము, పొగ పెట్టేసి తీసేస్తాం అన్నమాట. వచ్చినప్పుడు 5 కేజీలు 10 కేజీలు ఉంటుంది. అట్లా ఊర్లలో ఎక్కడ పెట్టినా కానీ మనకి అంటే ఒక టీం ఉంటుంది, వాళ్ళు వచ్చి మనకి చెప్తారనమాట. అది అంటే ఫోన్ చేస్తారు, అన్న ఇక్కడ తేనె ఉంది కావాలని చెప్పేసి. అవి చూపిస్తాను, వాళ్ళ వరకు చూపిస్తానండి. ఇదా అడిగితే పెద్ద ఈగలు. ఇవి మనకు తెలిసిన ఫ్రెండ్స్, ఇవి పెద్ద ఈగలు. అలవాటు అయిపోద్ది.
ఇప్పుడు మనం అంటే మీరు కొత్త కాబట్టి మీకు కరిస్తే పెయిన్ 1-2 డేస్ ఉంటుంది. నాకు రోజుకు ఒకటన్నా కరుస్తుంది కాబట్టి కొద్ది పెయిన్ తక్కువ ఉంటుంది. సేమ్ అదే పని చేసే వాళ్ళు ఉంటారు కదా, కరిసినా కానీ ఏం కాదు. అది మళ్ళీ మన బీసీ, ఈ బీసీ మళ్ళీ డేంజర్. వీళ్ళు ఏదో అప్లై చేసుకుంటారు ఆయింట్మెంట్ లాంటిది, అట్లా అప్లై చేసుకొని తీస్తారు. కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి అదే పనులు ఉంటే వీళ్ళకి ఏం కాదు. సో ఇవి డిఫరెంట్ హనీస్ కదా. ఇప్పుడు మనం తయారు చేసే హనీస్ రోజ్ పెటల్స్ అండ్ హనీ, జింజర్ అండ్ హనీ, ఏంటది నేరేడు పండు ఉంటుందా, నేరేడు పండు గింజని పేస్ట్ చేసి హనీలో కలుపుతాం. నేరేడు పండు బెనిఫిట్ ఏంటి? షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ మంచిది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది, పేగుల్లో ఎంట్రుకలను వాష్ చేస్తుంది. అది నేరేడు పండు బెనిఫిట్. సో దాన్ని హనీలో వేసాం కాబట్టి హనీ బెనిఫిట్ ఏంటి? యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ చేయడానికి హనీ చేస్తుంది. సో ఇది నేరేడు పండు బెనిఫిట్. ఈ ప్రోడక్ట్స్ అనేది మనకి ఎక్కడ దొరకవు మామూలుగా. అల్లం తేనె, అల్లం ఏం పని చేస్తుంది? దగ్గు, జలుబు, కఫం, యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, వెయిట్ లాస్కి అల్లం తేనె పనిచేస్తుంది. తేనె అంటే తేనెది యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి, అల్లం వచ్చేసి కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా కానీ దాని పనిచేస్తుంది ఇది. సో మన దగ్గర మోస్ట్ సేల్ అయ్యే ఐటమ్స్ పెట్టాం. యాక్చువల్గా 8 ఐటమ్స్ తయారు చేస్తాం. క్యారెట్ తోటి, బీట్రూట్ తోటి ఇవన్నీ తయారు చేస్తాం. కానీ ఇవే మెయిన్ జింజర్, అల్లము, ఇందులో నేరేడు పండు మిక్స్ చేసాం. ఇందులో గులాబీ రేకులు, తేనె, గులాబీ రేకులు. తేనె ఉండడం వల్ల యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్. గులాబీ రేకులు బాడీని కూల్ చేస్తుంది, ఐసైట్ ఇంప్రూవ్ చేస్తుంది, బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిది. సో వీటి బెనిఫిట్ అనమాట ఇది. ఒకసారి వాడిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా బెనిఫిట్ తెలిసింది అనుకోండి, మీరు ఏ మూలకున్నా కానీ ఫోన్ చేస్తారు. మిక్స్ చేస్తాం. అవును అలాగా. ఎందుకంటే మల్టీఫ్లోరా అనేది రెగ్యులర్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ వలసపూలు అనుకోనండి, మళ్ళీ నెక్స్ట్ నవంబర్, డిసెంబర్ ఇప్పుడు 150 kgs వచ్చింది. ఈ స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది, అయిపోతే మళ్ళీ నెక్స్ట్ నవంబర్, డిసెంబర్కి ఈ వలసపూలు దొరుకుతుంది. రెగ్యులర్గా దొరకాలని దొరకదు. ఇప్పుడు నేను వలసపూలు తేనిచ్చాను మీకు, వాడారా? ఇప్పుడు మార్చు, ఏప్రిల్లో మీరు అడిగితే ఇది ఉండదు. స్టాక్ అవైలబుల్ ఉంటే ఓకే ఇస్తాను, లేదంటే ఇదే టేస్ట్ మళ్ళీ ఇది ఇచ్చినప్పుడు వాడి నాకు దాంతో టేస్ట్ రాలేదు ఏదంటే రాదు. సీజన్ వైజ్ అంతే. ఇప్పుడు సన్ఫ్లవర్కి వెళ్తాం కాబట్టి సన్ఫ్లవర్ హనీ వస్తుంది. అలా డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ హనీస్ వస్తాయి. అలాగా దీని టేస్ట్ చూడండి. ప్రైజెస్ మల్టీఫ్లోరల్ వచ్చేసి రెగ్యులర్ హనీ అది 400 kg. సో సీజనల్ హనీస్ వచ్చేసి 600 ఉంటుంది. కొద్దిగా అంటే మా కాస్టింగ్ ఎక్కువ. మాకు మల్టీఫ్లోరల్ రెగ్యులర్ ఎప్పుడు దొరికేది. ఎవరైనా షాప్స్కి కావాలన్నా కానీ, హోల్సేల్ కావాలన్నా మల్టీఫ్లవర్ ఇస్తాం. ఈ తులసి హనీ, ఈ వైల్డ్ హనీ అనేది ఇవ్వలేం. ఎందుకంటే ఇది ఎప్పుడు దొరుకుతుందో తెలియదు, ఎంత దొరుకుతుందో తెలియదు. సీజనల్ కానీ అడవి తేనె అనేది కూడా మనకు ఎక్కువ దొరకదు కదా. ఈ అడవిలో దొరికేది, దానికి కూడా ఒక సీజన్ ఉంటుంది. ప్లస్ దొరికినప్పుడు 10 kgs 20 kgs దొరుకుతుంది కాబట్టి హోల్సేల్ ఇవ్వలేము మనం. మల్టీఫ్లోర్ ఒకటి రెగ్యులర్గా ఇచ్చేది. తులసి హనీ కూడా తక్కువ దొరుకుతుంది. ఈ వలస పూలు అనేది ఇయర్లీ వన్స్ దొరుకుతుంది. సో అట్లా క్వాంటిటీ తక్కువ ఉన్నది హోల్సేల్ ఇవ్వము, మల్టీఫ్లోర్ అనేది హోల్సేల్ ఇస్తాం ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే. అవును. సో వాళ్ళ కోసం ఇది మల్టీఫ్లోరా 400 kg. అవును. తర్వాత తులసి అనేది 600, నైజర్ ఫ్లవర్ హనీ అనేది 800. ఎందుకంటే రేట్ ఏంటంటే మేము చేసుకున్న కాస్టింగ్, ఫార్మింగ్, లేబర్ ఖర్చు ఇవన్నీ ఉంటాయి కదా, అది చూసుకొని మేము చూసుకుంటాం అన్నమాట. అలాగా ఒకసారి వాడితే ఏంటంటే మీకు బెనిఫిట్ అనేది మనకి ఎలాగా వేరే హనీకి మన దానికి ఎలా డిఫరెన్స్ తెలుస్తుంది అంటే వాడిన తర్వాత మనకి హెల్త్ బెనిఫిట్ తెలుస్తుంది. అప్పుడు మీకు కన్ఫర్మ్ అవుతుంది. ఒక డౌట్ నాకు కూడా డౌట్ ఉంది. సపోజ్ మల్టీఫ్లోరా హనీనే ఉంది, మల్టీఫ్లోరా హనీ వచ్చేసి కేజీ 400 మీరు చెప్పారు. అవును. అందరూ ఏమంటే డిటిడిసి ప్రొఫెషనల్ కొరియర్ పంపిస్తే చార్జెస్ 500 పడుతుంది. అవును. సో మీరు ఎలా పంపిస్తారు? సేమ్ అలాగే మేము యాక్చువల్గా ఇప్పుడు 2 స్టేట్స్లో, ఏపీ, తెలంగాణలో నా స్టోరేజ్ మొత్తం ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపిస్తాను. నేను ఉండేది హైదరాబాద్. బిజినెస్ పరంగా, ప్రొడక్షన్ పరంగా ఇక్కడికి వస్తాను. అదే మీరు పంపించేది ఇండియా పోస్ట్ అన్నారు కదా? ఇండియా పోస్ట్ తక్కువ పడుతుంది. మినిమం 2 kgsకి 118 రూపీస్ పడుతుంది. 120 పోస్ట్లో అయితే. అదే బస్సెస్కి పంపిస్తే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కాస్టింగ్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ పంపిస్తే 130 రూపీస్, రాజమండ్రి పంపిస్తే 150 రూపీస్. అంటే లాంగ్ డిస్టెన్స్ పెరుగుతుంది కదా. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ 120 రూపీస్, 120 రూపీస్. అవును. అవును. డిటిడిసి కూడా యాక్చువల్గా పర్ కేజీ 120 తీసుకుంటారు. అంటే 2 kgsకి 240. వేరే స్టేట్స్కి వాళ్ళు 500 తీసుకుంటారు. వేరే స్టేట్స్కి 500 తీసుకుంటారు. అవును అలాగా.
దాని బదులు పోస్ట్ బెస్ట్. పోస్ట్ బెస్ట్ అన్ననే పంపిస్తారు. అంతే. 2 kgs వరకు 120 రూపీస్ మాత్రమే తీసుకోవాలి. అవును. సో హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోండి. యా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ. అంటే జెన్యున్గా చెప్పండి, మీకు తెలుస్తుంది కాబట్టి. ఇది అల్లం తేనె. కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా, సైనస్ ఉన్నా, యాసిడిటీకి, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి బెస్ట్ మెడిసిన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో బ్రష్ చేసుకోగానే గోరువెచ్చని నీళ్ళు ప్లస్ 2 స్పూన్స్ ఇది వేసుకొని నిమ్మకాయ పిండుకొని తాగండి. మన ఫ్యాట్ కరగడానికి, అంటే వెయిట్ లాస్కి, కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా, సైనస్ ఉన్నా, యాసిడిటీ ఉన్నా సూపర్ పని చేస్తుంది ఇది. అలాగా జింజర్ హనీ అనేది అలాగా. సో ఇది రోజ్ పెటల్స్. ఘాటు ఉంటుంది. ఇందులో క్వాంటిటీ వచ్చేసి 60% అల్లము, 40% హనీ ఉంటుంది అన్నమాట. అలాగా. ఇది రోజ్ పెటల్స్. నాటు గులాబీలు, తేనె నాటు గులాబీలు. ఇప్పుడు మనకి పాన్స్లో వేస్తారు చూసారా, అది గుల్కంద్ అంటాం కదా, సేమ్ అదే. బట్ అది షుగర్తో తయారు చేస్తారు, ఇది మన హనీతో తయారు చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ బెనిఫిట్ హనీది. హనీ అనేది యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. సో ఇందులో రోజ్ పెటల్ అనేది బాడీ కూల్ చేయడానికి, కంటి చలవకి, బ్లడ్ ప్యూరిఫై చేయడానికి రోజ్ పెటల్స్ అనేది పనిచేస్తుంది. సో ఇది యాక్చువల్గా చిన్న హాస్పిటల్ లాగా అనమాట. హెల్త్ బెనిఫిట్ ఉన్న ఐటమ్స్ ఉన్నాయి, చిన్న హాస్పిటల్ లాగా అనమాట ఇది. హనీ హాస్పిటల్. ఇది కూడా చూడండి, నేరేడు పండు. నేరేడు పండు మనకి మే జూన్లో దొరుకుతుంది. అదే టైంలో తయారు చేస్తాం. వీటి సెల్ఫ్ లైఫ్, అంటే మనం తయారు చేసిన వాటి సెల్ఫ్ లైఫ్ 1.5 year. ఇవి ఎందుకంటే ఇందులో వాల్యూ యాడెడ్ ఉంది. ఇందులో నేరేడు పండు, ఇందులో గులాబీ రేకులు యాడెడ్ ఉన్నాయి కదా, 1.5 year ఉంటుంది. మిగతా హనీస్ అయితే దానికి ఎక్స్పైరీ ఉండదు, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. వైల్డ్ హనీ కూడా ఎక్స్పైర్ ఉండదు. ఏంటది? వైల్డ్ హనీ కాస్ట్ 800 రూపీస్ పడుతుంది. యా, కిలో 800 పడుతుంది. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్ నేరేడు పండు తినమని చెప్తారు కదా, దాని గింజ మనం పేస్ట్ చేసేసాం ఇంట్లో. హనీ ఈజ్ నాట్ డైరెక్ట్ షుగర్ కదా, ఇది ఫ్లవర్ నుంచి వచ్చిన నెక్టార్ ఇది. సో హనీ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఎక్కువ స్వీట్ ఉంది, రెగ్యులర్ హనీ అనేది ఎక్కువ స్వీట్ ఉంటుంది. స్వీట్నెస్ వగర్ రావడం, స్వీట్నెస్ రావడం, ఇవన్నీ డిపెండింగ్ అపాన్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ని బట్టి మనకి హనీ టేస్ట్ అండ్ కలర్ చేంజ్ అవుతుంది కదా, అట్లా డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి రా హనీ, దీన్ని ఇంకా ఫిల్టర్ చేయలేదు, నిన్ననే తీసాం కాబట్టి రా హనీ. దీని టేస్ట్ చూద్దాం. ఇది ప్రొడ్యూస్ అవ్వడానికి యాక్చువల్గా 20 to 30 days పడుతుంది. 20 to ఈ కొంచెం క్వాంటిటీ, ఆ కొంచెం క్వాంటిటీ కాదు, ఒక్క బాక్స్లో 1 kg రావాలంటే దాని సరౌండింగ్స్లో ఫ్లవర్స్ ఉంటే 20 to 25 days పడుతుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈగలు కరెక్ట్గా పనిచేస్తే 15 days. అవి వాటికి అంటే హెల్త్ బాగాలేకపోతే పని చేయలేకపోయినాయి అనుకోండి, 30 to 35 days ఆర్ 40 days పడుతుంది. ఇప్పుడు నేను ఎల్లో ఫ్లవరింగ్ వేసి ఆల్మోస్ట్ అక్టోబర్ స్టార్టింగ్లో వేసాను అనమాట. అక్టోబర్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎంత, అక్టోబర్ స్టార్టింగ్లో మనం విత్తనాలు వేసాము. ఫ్లవరింగ్ వచ్చింది ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్లో, ఇప్పుడు నవంబర్ ఎండింగ్. సో ఆల్మోస్ట్ 35 days అయింది. ఫ్లవరింగ్ వచ్చి అయిపోయిన తర్వాత 35 daysలో ఇప్పుడు హనీ తీసాం మనం నిన్న. సో 35 days తర్వాత మనకి ఈ హనీ వచ్చింది. ఈచ్ బాక్స్కి కేజీ వచ్చినా కానీ 300 kgs రావాలి, ఎందుకంటే 300 boxes ఉన్నాయి అక్కడ. కానీ 210 kgs వచ్చింది, అంటే ఒక బాక్స్ నుంచి 700 grams to 800 grams వచ్చింది. ఈగలు కరెక్ట్గా పనిచేసి ఉంటే బాగుంటుండాలి. కానీ వెదర్ ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఈగలు పని చేయలేదు. సో మనకి హనీ తక్కువ వచ్చింది. సో పెట్టుకోవచ్చు, బట్ సరౌండింగ్స్లో ఫ్లవరింగ్ ఉండాలి. కొన్నిసార్లు తెలియకుండా ఏంటంటే ఎగిరిపోతాయి. ఇప్పుడు అందులో కూడా చాలా ఎగిరిపోయాయి, ప్లస్ చాలా వాటిని కందిరీగలు తినేస్తాయి. ఫారెస్ట్ ఏరియా కూడా కందిరీగలు ఎక్కువ ఉంటాయి, ఆ కందిరీగలు కూడా మన వాటిని తినేస్తాయి. అలాగా 5000 రూపీస్ పడుతుంది. ఈ పైన సీల్ చేసేసుకుంటుంది. హనీ పెట్టుకున్న తర్వాత ఇట్లా సీల్ చేస్తుంది అనమాట. ఈ సీల్ని మనం కట్ చేస్తున్నాం. ఈ సీల్ని కట్ చేసి దానిలో హనీ ఉంది కదా, ఆ హనీ అనేది ఎక్స్ట్రాక్షన్ మిషన్లో పెట్టి తిప్పుతున్నాం అనమాట. ఫుల్ ఉన్నగానే ఏం చేస్తాయి అవి, మనం తీయకపోతే మళ్ళీ తాగేస్తాయి. అవి తాగేస్తాయి. అది కూడా మన లాసే కదా, ఫార్మింగ్ చేసేవాళ్ళు అది కూడా లాస్, మళ్ళీ తాగేసినాయండి. సో టైం టు టైం మనకి రోజు మార్నింగ్ మనం ఎట్లాగో కడుపు ఖాళీ చేసుకుంటామో, వాటికి కూడా ఏంటంటే హనీ తీసేసాం అనుకోండి, మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ హనీ తెచ్చుకుంటే మళ్ళీ ఫిలప్ చేసుకుంటాయి అనమాట. వాటి ప్రాసెస్ అది. మనం చదువుకొని పొద్దున ఇంటికి వచ్చి తిని ఎట్లా పడుకుంటాం, వాటి ప్రాసెస్ కూడా అలాగే.
పూల మీదకి వెళ్తాయి, హనీ తెచ్చుకుంటాయి, పెట్టుకుంటాయి, మళ్ళీ తిరుగుతూ ఉంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. మై ప్లెజర్ బ్రో. సో ఎవరికైనా కానీ హనీ కావాలన్నా కూడా ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా షూర్, తప్పకుండా. స్పీడ్ పోస్ట్ 2 kgs కి 120 రూపీస్ మాత్రమే. అంతే. ఇంతవరకు నేను కూడా అనుకున్నాను చాలా ఎక్కువ పడుతుంది కొరియర్ అని, కానీ 120 రూపీస్ మాత్రమే పడుతుంది. సో 2 kgs వరకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పంపించచ్చు. మినిమం 2 kg. మినిమం 2 kg. 1 kg అంటే నా బాక్స్ కాస్ట్ ఆ టేప్ చుట్టడానికి బస్ స్టాండ్కి వెళ్ళి రావడానికి నాకు 60-70 రూపాయలు అవుతుంది. కరెక్ట్. సో నాకు ఏం మిగలదు, అందుకని 2 kgs ఉంటే కనీసం ఎంతగా మిగులుతుంది. 2 kgs మినిమం ఉంటే పంపిస్తాను అనమాట.